చాలామంది పిల్లలు కాలేదని జెప్పేసి చాలా డిప్రెస్డ్‌గా ఉంటారు. అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటే పలానా చోటుకెళ్ళు నీకు పిల్లలవుతారు. పలానా చోటుకెళ్ళు నీకు ఈ ట్రీట్‌మెంట్ తీసుకో, ఆ ట్రీట్‌మెంట్ తీసుకో. ఏది చెప్పినా నమ్మేస్తారు. సో, వాళ్ళ మూడ్ కానీ, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ అలా ఉంటాయన్నమాట. బాగా డిప్రెస్డ్ ఉంటారు. సో, అదే కాంటెక్స్‌లో వాళ్ళేం చేస్తారంటే, ఈ టెంపుల్‌కెళ్తే మంచి జరుగుతది. అలా ఉపవాసం ఉంటే బావుంటది. సో, టెంపుల్‌కెళ్ళడము, దేవుడిని నమ్మడం వరకి అంతవరకి ఓకే. కానీ కొంతమందికి మూఢనమ్మకాలు గూడా ఉంటాయి. అంటే అదే కొంచెం ఎక్కువగా ఫాస్టింగ్ 3, 4 రోజులు, వారానికి అలా చేస్తారు. సో, అప్పుడేమవుతదంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గిపోతది. అంటే పిల్లల కోసం వాళ్ళు ఉపవాసం చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఉపవాసం వల్ల పిల్లలు కావట్లేదనేది వాళ్ళకి తెలీదనమాట. సో, వీళ్ళ కోసం ఒక చిన్న స్టోరీ చెప్దామని అనుకున్నాను. నా పేరు డాక్టర్ రష్మి గైనకాలజిస్ట్ మానస క్లినిక్ వనపర్తి. మహాభారతంలో శకుని మీకు బాగా తెలుసు. సో, ఆయనకు కూడా 100 మెంబర్స్ బ్రదర్స్ అన్నమాట. వాళ్ళు కూడా 100 బ్రదర్స్. వాళ్ళ ఫాదర్. అయితే ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఫాదర్‌ని శకుని విత్ 99 బ్రదర్స్‌ని అందరిని జైల్‌లో వేస్తారు. సో వాళ్ళేంటంటే ప్రతిరోజు ఒక పర్సన్‌కి సరిపడా ఫుడ్ మాత్రమే లోపల జైల్లోకి వెళ్తుంది. సో ఎవరో ఒకరు మాత్రమే తినాలని అనుకుంటారనమాట వాళ్ళు. సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, వాళ్ళ 100 సన్స్‌కి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాడు. ఆ టెస్ట్‌లో అత్యంత తెలివిపరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బతకాలి. వాళ్ళ ద్వారా మనము రివెంజ్ తీసుకోవాలి అనేది వాళ్ళ ఫాదర్ కాన్సెప్ట్. సో 100 మంది తినరు. 100 మంది కొట్టుకుంటారేమో అని వీళ్ళనుకోని లోపలికి ఒకటే పర్సన్‌కి సరిపడా పంపిస్తుంటారు గానీ 100 మంది తినకుండా వాళ్ళ ఫాదర్ ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో శకునిని సెలెక్ట్ చేసి శకునికి మాత్రమే ఫుడ్ లోపలికెళ్తుంది. మిగతా వాళ్ళందరూ స్టార్వేషన్‌లో ఫాస్టింగ్‌లో తినలేక ఫుడ్ దొరకక చనిపోతారనమాట. సో శకుని బతికి రివెంజ్ తీసుకోవాలి అనేది వాళ్ళందరి ఉద్దేశ్యం. సో ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అంటే ఇక్కడ మన బాడీ ఏమవుతుందంటే ఫుడ్ ఒకవేళ స్టార్వేషన్‌లోకి వెళ్ళిపోయినాము, ఉపవాసం చేస్తున్నామంటే సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే బాడీకి అతి ముఖ్యంగా అనిపించిన ఆర్గాన్స్‌కి మాత్రమే ఫుడ్‌ని సప్లై చేసి మిగతా వాటికి అనవసరమైన వాటికి తగ్గించుకుంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్‌కి గానీ, హార్ట్‌కి గానీ, లంగ్స్‌కి గానీ బ్రీతింగ్ చేయాలి కదా! సో అందుకని వాటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌కి మాత్రమే సప్లై చేసి డైజెషన్ గానీ స్లో డౌన్ చేసేస్తది. రిప్రొడక్షన్ అయితే సెకండరీ అన్నమాట. అంటే ఫస్ట్ బాడీ సర్వైవ్ అయితేనే కదా నెక్స్ట్ రిప్రొడక్షన్. సో అలా. సో బాడీ సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సో ఫాస్టింగ్‌లో ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌కి మాత్రమే ఎనర్జీ అనేది సప్లై అవుతుంది. సో అందుకని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి వెళ్ళదు. అండ్ పీరియడ్స్ డిలే అవుతుంటాయి. కొంతమందికి స్కిప్ అయిపోతున్నాయి పీరియడ్స్. కొంతమందికి ఓవ్యులేషన్ కాదు. కొంతమందికి అసలు పిల్లలు కారు. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా చాలా డౌన్‌గా ఉంటాయి కాబట్టి. అండ్ మేల్ పార్ట్నర్‌లో వచ్చేసి టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ ఉంటాయి. స్పెర్మ్ కౌంట్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఫర్టిలిటీ అనేది ఫాస్టింగ్ వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఫాస్టింగ్ కొంతమందికి ఉపయోగపడుతుంది. ఎవరికి? ఓన్లీ చాలా లావుగా ఉండి వెయిట్ లాస్ కావడం వల్ల వాళ్ళకి ఫర్టిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది అన్న వాళ్ళకి, పీసీఓడి ఉంది, లావుగా ఉన్నారు, వెయిట్ లాస్ అయితే కొంచెం హార్మోన్స్ బ్యాలెన్స్ అయితాయి అన్న వాళ్ళకి మాత్రమే ఫాస్టింగ్ కొంతవరకు ఉపయోగకరం. అది కూడా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే ఓకే. కొంతమంది వారానికి 3, 4 సార్లు చేస్తారు. అది తప్పు. థ్యాంక్ యూ.